ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పిలేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఊహించని విధంగా వచ్చిపడుతున్న తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వరి రైతులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 5 లక్షల ఎకరాల్లో వరి పంట పండింది. ఇందులో కేవలం 30% మాత్రమే కోతలు పూర్తయి ధాన్యం బస్తాలు మిల్లులకు చేరాయి. వరి కోతలు పూర్తి చేయాల్సి ఉన్న రైతులను తుఫాన్ భయం వెంటాడుతోంది. వర్షం కురిసినా, గాలుల తీవ్రత పెరిగినా వరి చేలకు నష్టం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. మరో 2 రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో రైతులు హడావిడిగా కోతలు పూర్తి చేస్తున్నారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. రైతుల పరిస్థితిపై పూర్తి సమాచారాన్ని మా రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 5 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతోంది. ఇందులో 2,20,000 ఎకరాల్లో వరి కోతలు అనేవి పూర్తయి అందులో సగభాగం మాత్రమే మిల్లులకు చేరింది. మిగతాదంతా కూడా రోడ్లపైన రైతులు ఆరబెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తుఫాను ప్రభావం, వాయుగుండం ప్రభావంతో చిరుజల్లులు కురుస్తూ ఉండడం, మరోపక్క మంచు కురుస్తూ ఉండడం, చలి తీవ్రత పెరగడం, గాలులు పెరగడంతో రైతులకు వాతావరణం పరిస్థితి అనేది ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, రైతులు ఆందోళన చెందుతూ ఇంకా వర్షం మరొక 2-3 రోజుల పాటు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో అప్పటికప్పుడు వరి కోతలు పూర్తి చేస్తున్నారు. ఏమాత్రం వర్షం పడినా, గాలుల తీవ్రత పెరిగినా ధాన్యం రాసులు మొత్తం కూడా ఒరిగిపోయి నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. గత 2-3 సీజన్లలో కూడా, ఇప్పుడు ఈ సార్వా కంటే కూడా ఇంతకుముందు దాల్వా సీజన్లో కూడా కొంత నష్టం అనేది జరిగింది. ప్రతి ఏటా కూడా నవంబర్, డిసెంబర్ నెలలో వచ్చేటటువంటి తుఫాన్ల కారణంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి నెలకొనడంతో ఉరుకులు పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి. రైతులు కోతలు వీలైనంత వేగంగా కోతలు పూర్తి చేసి ఆ ధాన్యాన్ని భద్రపరుచుకునేటటువంటి పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ కోతలు పూర్తయి వీటన్నిటినీ కూడా ధాన్యాన్ని ఆరబెట్టుకుని తేమ శాతం తగ్గిన తర్వాత మిల్లులకు అందించి సొమ్ము చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే ముందుగానే ధాన్యాన్ని ఇలా కోతలు చేయడం ద్వారా తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. దానికి వల్ల ఈ మిల్లులకు ఇచ్చేటటువంటి సమయంలో బస్తాకి 1-2 కేజీలు ఎక్కువ చొప్పున వాళ్ళకి అందించాల్సినటువంటి పరిస్థితి. రైతులకు అది కూడా కొంత నష్టం. ఇప్పటి వరకు కూడా ఎకరానికి 35,000 వరకు కూడా పైగా పెట్టుబడి పెట్టినటువంటి రైతులు ఆ సొమ్ముని వెనక్కి తెచ్చుకునేటటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. రైతులు వీలైనంత వేగంగా ధాన్యాన్ని కోతలు పూర్తి చేయడం, ఆ ధాన్యాన్ని ట్రాక్టర్ల ద్వారా ఈ సురక్షిత ప్రాంతాలకు, అంటే తడవకుండా ఉండేటటువంటి ప్రాంతాలకు చేర్చేటటువంటి పని చేస్తున్నారు. ఈ 2-3 రోజుల గండం గడిచిన తర్వాత ధాన్యాన్ని ఆరబెట్టుకుని మిల్లులకు తరలించడమా, లేకపోతే ముందుగానే కొంత నష్టానికైనా మిల్లులకు తరలించడమా అనేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వాయుగుండం ప్రభావం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఆ ప్రభావాన్ని చూపుతోంది. రాత్రిపూట చిరుజల్లులు కురిసినా, మంచు తీవ్రత ఎక్కువ ఉన్న, గాలుల తీవ్రత మనం చూస్తుండగానే గాలుల తీవ్రత క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉంటూ పంటను కాపాడుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇది. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, పశ్చిమ గోదావరి జిల్లా.